నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనుకున్నటువంటి వాస్తవాలు అన్నీ కూడా మాట్లాడుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఐబొమ్మ, అదేవిధంగా పైరసీ సినిమాలు విడుదల చేసినటువంటి ఇమ్మడి రవిని మొన్న అదుపులోకి తీసుకోవడం, తర్వాత నిన్న అరెస్ట్ చేయడం, ఇవి ప్రస్తుతంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఒకసారి వార్తల్లోకి వెళ్దాం, పూర్తి స్థాయిలో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ముందుగా వెలుగు దినపత్రికతో మొదలు పెడదాం. ఇక్కడ చూడండి, ఐబొమ్మ క్లోజ్, ఇమ్మడి రవితోనే మూసివేయించిన పోలీసులు, దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరిన నిర్వాహకుడు, 2 నెలలుగా నిఘా వేసి అరెస్ట్. వరల్డ్ వైడ్ గా హ్యాకింగ్ నెట్వర్క్, యూకే నుంచి సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు డౌన్లోడ్, వెబ్సైట్ లాగిన్ వివరాలు పోలీసులకు అందజేత. పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన ఐబొమ్మ వెబ్సైట్ ను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. లాగిన్ సర్వర్ వివరాలతో వెబ్సైట్ మేనేజర్ ఇమ్మడి రవితోనే వాటిని క్లోజ్ చేయించారు. రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేలాది సినిమాలు హార్డ్ డిస్కులను స్టోర్ చేసి వరల్డ్ వైడ్ గా హ్యాకింగ్ నెట్వర్క్ ను నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఐబొమ్మకు సంబంధించి ఏదైతే ఇమ్మడి రవి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, దాని ఓనరు, ఆయనతోనే మళ్ళీ దాన్ని క్లోజ్ చేయించే ప్రయత్నం చేశారట. ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది. ఎవరైతే దాన్ని ఓపెన్ చేశారో వాళ్ళతోనే దాన్ని క్లోజ్ చేయించే ప్రయత్నం చేశారు సైబరాబాద్ పోలీసులు. అయితే రైట్, ఇక్కడ మరో వార్త, చెప్పేది ఒకటి చేసేది ఒకటట. ఫ్రీలాన్స్ మాయా, గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్టర్లు, బిల్డర్ల మోసాలు, అగ్రిమెంట్ ప్రకారం పూర్తి కాని అపార్ట్మెంట్ల నిర్మాణాలు, కొనుగోలుదారులకు గడువులోగా అందని ప్లాట్లు, అత్యాధునిక సౌలతులంటూ అదనపు వసూళ్లట. ప్లాటు, అదేవిధంగా ఇండ్లు చేతికి అందాక బ్యాంక్ అట, లోన్లు కడుతూ అధికారులు ఇబ్బందులు. ఒకసారి చూడండి, అగ్రిమెంట్ ప్రకారము అసలు పూర్తి కాని అపార్ట్మెంట్ల నిర్మాణాలు, కొనుగోలుదారులకు గడువులోగా అందని ప్లాట్లు, అత్యాధునిక సౌలతులంటూ అదనపు వసూళ్లు, ప్లాట్లు, ఇండ్లు చేతికి అందాక బ్యాంకు లోన్లు కడుతూ బాధితుల ఇబ్బందులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే రేరాకు పెరుగుతున్న ఫిర్యాదులట. చూడండి, ఇది ఇక్కడ కంప్లైంట్లపై రేరా చర్యలు, రియల్ ఎస్టేట్ మోసాలపై రేరాలో పెద్ద ఎత్తున కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 2539 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 1682 కంప్లైంట్స్ పై విచారణ చేపట్టిన రేరా వాటి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ ప్రాజెక్టు ఓనర్లకు 5 లక్షల నుంచి కోటికి పైగా ఫైన్ వేసింది. తమ ఉత్తర్వులను పట్టించుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా పోతున్న 8 సంస్థలను డిఫాల్టర్లుగా పేర్కొంది. అలాగే 7 ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసిందట. గ్రేటర్ హైదరాబాద్ సిటీ చుట్టూ రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫ్రీలాన్స్ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. గడువులోగా ప్లాట్లను అప్పగించడం లేదు. చెప్పిన సౌలతుల ఎమ్యూనిటీస్ కల్పించడం లేదు. ముందు చెప్పేది ఒకటి, ఆ తర్వాత చేసేది ఒకటి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్డ్ గా డబ్బులు తీసుకొని అది కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన వాళ్ళేమో అవి తమ చేతికి అందక సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని నెలల, సంవత్సరాల నుండి తరబడి రియల్టర్లు, బిల్డర్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో రోజు రోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో మొత్తం కూడా ఈ రియల్ ఎస్టేట్ అంతా ఇట్లా నడిచిపోతా ఉంది గత. అంటే వాళ్ళు ఏమి చేయాలన్నా కూడా, ఏ ప్లాట్ కట్టుకోవాలన్నా కూడా, ఒక సొంతిల్లు కొనాలన్నా కూడా చాలా మందికి అనేకమైనటువంటి హోప్స్ ఉంటాయి. ఇల్లు కొనాలంటే, హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే, ఒక విల్లా కొనాలంటే అంత ఈజీ కాదు. అది అంత డబ్బులు కూడబెట్టుకొని ఏదో ఒకటి చేసి సొంతింటి కళ నెరవేర్చుకుందాం, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుందాం, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి చాలా మంది డబ్బులు ఇచ్చి ఇట్లా ఏదైతే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంతమంది దొంగల దగ్గర, కొంతమంది ముఠా దగ్గర మోసపోతా ఉన్నారు. దానికి సంబంధించే అనేకమైనటువంటి కంప్లైంట్స్ రేరా అధికారులకు పోతా ఉన్నాయట. మరొకసారి చూడండి, జర ఇల్లు కొనేటప్పుడు భద్రం, ఎందుకంటే గిసుంటోళ్ళు ఉంటే మరి గింతే ఉంటుంది పరిస్థితి. ఇక్కడ చూడండి, డిసెంబర్లో పెట్టకపోతే మరింత లేట్, స్థానిక ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారుల నివేదిక. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10th ఎగ్జామ్స్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది.
భావిస్తున్నది. జనవరి మొదటి వారంలోగా లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలని యోచిస్తోంది. ఒకవేళ డిసెంబర్లో జరగకపోతే స్థానిక ఎన్నికలు ఏప్రిల్ వరకు వాయిదా పడే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర జనవరిలో చివరిలో జరగనుంది. ఆ తర్వాత ఇంటర్ 10th పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఇటు జాతర పనులు ఏర్పాట్లు అటు పరీక్షల నిర్వహణలో నిమగ్నం అవుతారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పిఆర్ అధికారులు సిబ్బందితో పాటు టీచర్లు ఇతర ఉద్యోగులే కీలకమట. చూడండి, టీచర్లు వీళ్ళే పంచాయతీ ఎన్నికల్లో కీలక ఒక పాత్ర పోషిస్తారు. అయితే అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ ముందు పెడితే గనక ఇప్పుడే పెట్టాలి. ఒకవేళ ఆ జనవరి చివరిలో మేడారం జాతర ఉంటుంది, తర్వాత ఇంటర్ పరీక్షలు ఉంటాయి, తర్వాత 10th పరీక్షలు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాళ్ళంతా బిజీగా ఉంటారు. అప్పుడైతే ఖచ్చితంగా కుదరదు. ఒకవేళ పెడితే మరి ఇప్పుడే పెట్టాలని చెప్పి ఇక్కడ వార్త కనబడుతుంది. అయితే చూడండి ఒకసారి, జాతర లోపు నిర్వహించేలా మేడారం మహాజాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావడంతో అధికారిక యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు తరలి రానుండటంతో వారికి ఏర్పాట్లు సదుపాయాలు కల్పించేందుకు అధికారులు అందరూ అక్కడే ఉండాల్సి వస్తుంది. దాదాపు 20 నుంచి 30 రోజులు అక్కడే మకం వేస్తారు. ఈ జాతరలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ దర్శకుల వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీస్ అందించనున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావిడిలో ఉంటారు. అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ, ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతుంది. స్థానిక ఎన్నికలు, అదేవిధంగా గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లు, అందశ్రీ శృతి వనంపై నిర్ణయాలు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఒకవేళ మరి మేడారం జాతర ముందున్నది కాబట్టి మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలో కాస్త కీలకంగా ఉంటుంది. అందరూ కూడా అక్కడికి వెళ్తారు. చాలా మంది గ్రామాల నుంచి కూడా తరలి పోయేటటువంటి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. మరి అటువంటి జాతర ఉన్నటువంటి సందర్భంలో ఇది పెడితే కనుక అధికారులంతా కూడా అక్కడ బిజీగా ఉంటారు. భక్తులను చూసుకోవడం కానీ, అక్కడ ఏర్పాట్లు చేయడం కానీ, అందులో అధికారులంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్తారు. పంచాయతీరాజ్ శాఖ కూడా అక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. మరి అటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కష్టమవుతుంది అనేది ఈ వార్త ప్రధాన ఒక అంశం. అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారట. ఇక్కడ చూడండి, తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని అన్నను చంపేసిండ్రు. రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లికి చెందిన ఎర్ర చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తండ్రి వెంకటేష్ చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ను ఈ నెల 12న తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశాడు. చూడండి, అసలు పెళ్లి చేసుకున్నది ఒకరైతే పాపం ఇంకొకరు బలైపోయారు. ఇటువంటివి చూసినప్పుడు నిజంగా ఎర్రకోట పేలుడులో మదర్ ఆఫ్ సైతాన్ అట. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడులో అత్యంత ప్రమాదకరమైన ట్రై అసిటోన్, అదేవిధంగా ట్రై పరాక్సైడ్ చూడండి TATC ని వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. ఏదైతే ట్రై అసిటోన్ అదేవిధంగా ట్రై పరాక్సైడ్ TATPని వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. భద్రతా వర్గాలు ఈ TATPని మదర్ ఆఫ్ సైతాన్ గా పిలుస్తారట. ఇది ఢిల్లీ ఎర్రకోటకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ షబాజ్ ధనుష్ అట, తెలంగాణ ఘాటర్ ధనుష్ శ్రీకాంత్ టోక్యో డెఫిలింప్స్ లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తూ దేశానికి తొలి స్వర్ణం అందించారు. ఆదివారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో ధనుష్ బంగారు పథకం సొంతం చేసుకోగా ఇండియాకి చెందిన మహమ్మద్ ముర్తజా సిల్వర్ మెడలతో మెరిశాడట. రైట్, ఇక్కడ మరో వార్త. ఇక టీచర్లకు టెట్ తిప్పలట. లాంగ్వేజెస్, ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు. వాళ్లకు సంబంధం లేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు. సబ్జెక్టు పరంగా టెట్ పెట్టాలని డిమాండ్. 2 నెలలలోపే క్వాలిఫై కావాల్సిన వాళ్ళు 45,000 మంది టీచర్లు. ఇక్కడ టీచర్లకు సంబంధించినటువంటి వార్త ఈ రకంగా వైరల్ అవుతుంది. రైట్, ఇక్కడ మరో వార్త ప్రధానంగా రోజుకి మినిమం 3 నుంచి 5 లక్షలట. సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో అవినీతి దందా, ఏసీబీ దాడుల్లో వెలుగులోకి. డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులట. ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్టార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు. ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలట. చూడండి, ఏసీబీ దాడులు చేస్తే సెలవులు పెట్టుకుంటామని చెప్పి మీరు చెప్తున్నారట. మరి ఇటువంటి వాళ్ళంతా దొంగలు ఒక ముఠ తయారైతుంది. ఇక్కడ చూసినా కూడా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు ఏకంగా ఒక వ్యవస్థీకతనే నెట్వర్క్ ను సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల్లోనే అధికారుల అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం
విస్తుపోయినట్టు తెలుస్తున్నది. కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సిబ్బంది, స్థానిక రాజకీయ నాయకులు, దళారులు, డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రోజుకు కనీసం 3 నుంచి 5 లక్షల వరకు అక్రమంగా అర్జరిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. ఏసీబీకి సంబంధించి 3 రోజుల నుంచి ఈ వార్త మనం వింటా ఉన్నాం. ఈ ముఠా రోజుకు 3 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తుందట. అది అక్కడనే, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది కూడా ఒక సైన్ పెట్టాలంటే, మన ఫైల్ ఇక్కడ నుంచి అక్కడికి కదలాలంటే, అక్కడ సైన్ పడాలంటే, స్టాంపు పడాలంటే పైసలు ఇస్తేనే అవుతా ఉంది. వాళ్ళకు లంచం ఇస్తేనే పని అవుతా ఉన్నది. అంటే లంచం ఇస్తే మళ్ళీ పని ఎట్లయితా ఉన్నది అంటే, లేనిది కూడా ఉన్నట్టుగా, ఒకవేళ మన దగ్గర ఏమైనా లేకపోతే కూడా దాన్ని ఉన్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఒక రకంగా ఏదైనా సరే, అది మీరు అనర్హులైనా కూడా మిమ్మల్ని అర్హులుగా మారుస్తూ ఉన్నారు. ఒకవేళ మీకు అది చెందకపోయినా కూడా మీకు చెందేటట్టు చేస్తూ ఉన్నారు. అది డబ్బుల పిచ్చి, డబ్బుల మాయ. రైట్. పత్తి రైతుపై మరో పిడుగు. కేంద్రం రూల్స్ కు నిరసనగా నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్. చూడండి, పత్తి రైతులకు సంబంధించినటువంటి వార్త. తేమ సమస్య నుంచి బయటపడుతున్న టైంలో పరిస్థితి మళ్ళీ మొదటికి. తేమ తగ్గి పత్తి అమ్ముకుందామంటే ఇదేం గోస అంటూ రైతుల ఆవేదన. 25 లక్షల టన్నుల్లో సిసిఐ కొన్నది 1.20 లక్షల టన్నులే. సిసిఐ జిన్నింగ్ మిల్లులు దళారుల కారణంగా నిండా మునుగుతున్న రైతులు. వర్షాలతో పత్తి పంట దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై మరో పిడుగు పడింది. పత్తి కొనుగోలుపై కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్ ప్రకటించాయి. ప్రతి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఏదైతే అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్లు ఆందోళన చేపట్టారు. జిన్నింగ్ మిల్లర్లను L1, L2 కేటగిరీలో అలాట్మెంట్ యాప్ రిజిస్ట్రేషన్ ఎకరానికి కేవలం 7 క్వింటాల్ని కొంటామనే నిబంధనలు తీసుకొచ్చి పరేషాన్ చేస్తున్న సిసిఐ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మండిపడుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలును నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలని, యాప్ రిజిస్ట్రేషన్ వంటి ఇబ్బందికర నిబంధనలను నడిపించాలని జిన్నింగ్ మిల్లుల సంఘం డిమాండ్ చేస్తుంది. మోంతా తుఫాన్, అకాల వర్షాలు లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి రైతులు ఇప్పటికే బాగా నష్టపోగా ఇప్పుడు కేంద్రం నిబంధనల పేరుతో జిన్నింగ్ మిల్లర్లను, రైతులను ఇబ్బందులకు గురి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అసలుకే లేదురా నాయన అంటే మళ్ళా ఇటువంటి నిబంధనలు అవి తీసుకొచ్చి మరి ఏం చేస్తారు. ఇక్కడ మరో వార్త. బీహార్ ఎన్నికల్లో వరల్డ్ బ్యాంక్ నిధులు వాడారట. 14,000 కోట్లను దారి మళ్లించారు. జన్సురాజ్ పార్టీ సంచలన ఆరోపణ. డైవర్ట్ చేసిన ఫ్రెండ్స్ తో మహిళలకు 10,000 చొప్పున పంచారు. డబ్బులు పంచకపోయింటే ఎన్డీఏ ఘోరంగా ఓడిపోయేదని కామెంట్. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం కూడా 10,000 చొప్పున పంచిర్రు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరో వార్త. 10వ సీఎంగా నితీష్ అట. 19 లేదా 20 ప్రమాణం హాజరు కానున్న మోదీ. బీజేపీకి 15 పదహారు, జేడీయూకు 14 కేబినెట్ బిరుతులు. ఎల్జేపీకి 3, హెచ్ఏఎం ఆర్ఎల్ఎం కు 1 చొప్పున ఖరారట. నితీష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. నితీష్ కుమార్ మళ్ళా 19 లేదా 20 ప్రమాణ స్వీకారం చేయనుండట. 10వ సీఎంగా నితీష్ కుమార్ గా అవుతున్నాడట. ఇక్కడ మరో వార్త. ఇక V6 లో ఉన్నటువంటి అంశం ఇది. ఏదైతే వెలుగు దినపత్రికలో 2028లో చంద్రయాన్ 4 అట. చంద్రుడి నుంచి మట్టిని తీసుకురానున్న ఇస్రో 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు. గగన్యాన్ మానవ సహిత స్పేస్ మిషన్ షెడ్యూల్లో మార్పు లేదట. అయితే గగన్యాన్ మానవ సహిత స్పేస్ మిషన్ షెడ్యూల్లో మార్పు లేదు. ఇస్రో చైర్మన్ నారాయణ రెడ్డి వెల్లడి. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఇవి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. యాది రైతు దుఃఖమట, దూది రైతు దుఃఖమట. ప్రభుత్వాల నిర్వాకం, పత్తి రైతుల శాపం. తేమ పేరిట కొనుగోళ్లకు సిసిఐ నిరాకరణ. అన్నదాతలకు శాపంగా 7 క్వింటాల నిబంధన. ప్రైవేటుకు అమ్మితే క్వింటాలకు 1300 నష్టం. నేటి నుంచి జన్నింగ్ మిల్లుల మూసివేత. చూడండి, రైతులు గోసపడుతుంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మొదనిద్ర పోతున్నాయట. కొనుగోళ్ల సంక్షోభానికి 2 ప్రభుత్వాలే కారణం. తేమ శాతం, కపాస్, కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ బిల్లుల అవినీతి అని కుంట సాకులు చేశారట. తర్వాత ఈ కొర్రీలతో కొనుగోలును నిరాకరిస్తున్న సిసిఐ పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. నెలలో కేవలం 1.12 లక్షల టన్నులే కొనుగోళ్లు. కేంద్రంపై ముఖ్యమంత్రి, ఎంపీలు ఒత్తిడి తేవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. చూడండి, పత్తి కొనుగోళ్లలో కొర్రీలతో రైతులు అరగోస పడుతున్నారు. సిసిఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లను
చేపడుతున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి. సిసిఐ తీరుతో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో రైతులు గత్యంతరం లేక తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. సిసిఐ ఈ ఏడాది పత్తి కొనుగోలు విషయంలో మొదటి నుంచి రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నది. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పంటను సేకరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక యాప్ పనితీరు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. మురళీ రాము అదేవిధంగా ముంజం సంతోష్ ఇద్దరు పత్తి రైతుల ఆత్మహత్య. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు అప్పు తీర్చే దారి కానరాక బలన్మరణం. ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి గంగాపూర్ గ్రామాల్లో విషాదం. పత్తి రైతులు అసలుకే మోసపోయారు. మోంతా తుఫాన్ వల్ల వాళ్ళు మొత్తం నష్టపోయారు. అసలు వాళ్ళకు ఉన్నదే లేదు. పెట్టుబడులు పెట్టిందే వస్తుందో రాదో అనుకున్నటువంటి సందర్భంలో ఈ యాప్ తీసుకొని వచ్చి అది తీసుకొని వచ్చి మీరు డిమాండ్లు పెడితే మీ రైతులు కన్నీళ్ళు తప్ప వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకు ఉన్నది ఒకటే మార్గం, ఏమాయా కొనుగోలు చూడండి. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి నెల రోజులు దాటే ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు. కొనుగోళ్లకే ఎసరు. పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు. నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు, నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు. ఆర్థిక భారం సాకులతో కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే పనిలో కాంగ్రెస్ సర్కారు. కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే జొన్న, మక్క, సోయా కొనుగోళ్లు, లేదంటే రైతు ఆగమే. చూడండి, రైతులు పండించిన అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అంతేకాదు ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా బోనస్ కూడా చెల్లిస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీ. వరంగల్ రైతు డిక్లరేషన్లోనూ పంటల కొనుగోలు బోనస్ అంశాలను కాంగ్రెస్ ప్రముఖంగా ప్రస్తావించింది. తీరా అధికారంలోకి వచ్చాక పంటల కొనుగోలుపై చేతులు ఎత్తేసింది. నాడేమో అన్ని పంటలు కొంటామని చెప్పిన సర్కారు ఇప్పుడేమో కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ప్రతిపాదనలు నడుపుతున్నది. రాష్ట్రంలో పండించిన సోయాబీన్, పెసర, మినుములు కొనుగోలు చేయాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కేంద్రానికి లేఖలు కూడా రాసిర్రు. రైతులను దగా చేస్తున్న సర్కారు వానాకాలం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. సన్నవడ్లకు బోనస్ 200 కోట్లు అదేవిధంగా విడుదల చేయాలని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సందర్శన. బోనస్ ఇస్తామని చెప్పారు, అది ఇస్తామని చెప్పారు, ఎన్నికల ముందు కొంటామని చెప్పారు. మరి ఇప్పుడేమో చేతులు ఎత్తేసి అంతా కేంద్రమే చేయాలని చెప్పి కేంద్రం పైన భారం ఎందుకు మోపుతా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సన్నవడ్ల బోనస్ ఏదైతే ఉంటుందో అది 200 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాడు. ఇక పార్టీ కోట అంటే యుద్ధమే. 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలి. ఏదైతే బీసీ జేఏసీ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. అఖిలపక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళ్లాలి. ఆర్ కృష్ణయ్య. బీసీలంతా ఏకం కావాలి. ఎల్ రమణ. ఏకాభిప్రాయం రావాలి. బండారు. బీసీల న్యాయ సాధన దీక్షకు మద్దతు. ఇక్కడ చూడండి, బీసీలకు సంబంధించి ఆదివారం ఇందిరా పార్క్ లో బీసీ జేసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన దీక్షలో ఐక్యతను చాటుతున్న బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ, బండారు దత్తాత్రేయ తదితరులు. నవంబర్ రోజు నిన్న జరిగింది. ఇది రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్లు అమలుకు శాశ్వత పరిష్కారం చేకూరుతుంది. పార్టీ పరంగా బీసీ కోట అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణరామ్ మోహన్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళంతా కూడా నిన్న అక్కడికి వెళ్ళి ప్రభుత్వాలను కోరారట. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి కేంద్రాన్ని కోరాలి, కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని మెప్పించాలి, ఏమైనా చేయండి. కానీ 42% రాజ్యాంగ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మరో వార్త, కళ్యాణ లక్ష్మి చెక్కులతో సర్టిఫికేట్ అట. వాట్సాప్ ద్వారా సందేశం కూడా. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం అమలు కాని తులం బంగారం హామీ ఇప్పటికే వేలల్లో దరఖాస్తుల పెండింగ్. తులం బంగారం ముచ్చటైతే లేదు, వాస్తవంగా ఎక్కడ వినబడతలేదు, ఇక్కడ కనబడతలేదు కూడా. రాజీనామా దిశగా దానం కడియం. ఫిరాయింపులపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. చూడండి,
రైట్. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇద్దరు పార్టీ ఫిరాయించినట్లు సాంకేతిక భౌతిక పరమైన పక్క ఆధారాలు ఉన్నాయి. వీరి మీద కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించకుంటే ఇక న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వసనీయతను శక్కించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చెప్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు తమ విచారణకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులను ఇప్పటికే వీళ్ళిద్దరూ ధిక్కరించారు. విచారణకు హాజరు కాలేదు. స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బెంగాల్ లాంటి పరిస్థితి తెచ్చి కోరుకుంటున్నా అని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. మరి వీళ్ళిద్దరు కూడా ఎట్లున్నా పోతుంది ఇక మనం ఏం చేయలేం. ఎట్లా రాజీనామా చేస్తేనే బెటరు. వాళ్ళంతటా వాళ్ళే మనని తరమేయక ముందే మనమే పార్టీలో నుంచి రాజీనామా పోతే ఎంతనో కొంత మన విలువ ఉంటుందని అనుకుంటున్నట్టు పాపం. రైట్. ఇక్కడ చలిగాలులతో వణుకుతున్న రాష్ట్రం. 11 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. సిర్పూర్ యూపీలో అత్యధికంగా 7.4 డిగ్రీలట. 21% బంగాళాఖాతంలో అల్పపీడనం. 21 బంగాళాఖాతంలో అల్పపీడనం అన్నమాట. రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. రైట్. మరో వార్త, సీఎం గారు మమ్మల్ని చంపకండి. పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే. గత 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు. ఏడాదిన్నర దాటిన రూపాయి అయినా ఇవ్వరా? ఇక చూడండి, ఎవరైతే నమస్తే తెలంగాణ జేసీ చైర్మన్ లక్ష్మయ్య ఉంటాడో నేడు ఇందిరా పార్క్ లో పెన్షనర్ల మహాధర్నా అన్నట. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు 9,000 మంది పెన్షనర్లకు 20 నెలల్లో 20,000 కోట్లు బాకీ పడ్డారు. ఏడాదిన్నర నుంచి ₹1 కూడా ఇయ్యలేకపోతున్నారు. మేము దాచుకున్న డబ్బులే మాకియ్యరా అంటే మాకు ఎన్నాళ్ళు ఎదురుచూపులు. పెన్షన్ ప్రయోజనాలు అందక మనోవ్యధతో 26 మంది చనిపోయారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. మరో 16 మంది కిడ్నీ లివర్ సమస్యలతో దవాఖానాల్లో ఉన్నారు. ఈహెచ్ఎస్ అమలు కాక వాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇంతమంది చనిపోయినా మీకు దయలేదా? జర పెన్షనర్లను చంపకండి, బతకనియండి. రాష్ట్రంలోని 3 లక్షల పెన్షనర్ల కుటుంబాలు ఉసురు కాంగ్రెస్ సర్కార్కు తగులుతుంది అని ఆయన పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారట. వారి సమస్యల పరిష్కారం కోసం మరి సోమవారం మహాధరణ చేపడతా ఉన్నారట. అంటే ఇక్కడ మరో వార్త, లూట్ సోర్సింగ్ అట. సొంత ఖాతాలోకి ఏడాదికి 160 కోట్లు. ఏదైతే సొంత ఖాతాల్లోకి ఏడాదికి 160 కోట్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు బినామీల చేతుల్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టరాజ్యం. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పక్కదారి, బోగస్ ఉద్యోగాల జాబితాలు సృష్టిస్తున్న ఏజెన్సీలు. పనిచేయని వారి పేరిట ఏటా 100 కోట్లు మేత. ఇక చూడండి, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఇంతవరకు పూర్తిగా నమోదు కానీ నిజమైన అవుట్సోర్స్ ఉద్యోగుల డాటా వివరాల నమోదులో జాప్యంపై అనుమానాలు ఎన్నో. చూడండి, రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సిబ్బంది వేతనాల పక్కదారి పడుతున్నట్టు తెలుస్తుంది. మంత్రుల సహకారం, ఎమ్మెల్యేల అండదండలు, బడాబాబుల అజమాయిషలో ఐఏఎస్ అధికారుల బినామీల చేతుల్లో నడుస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని లూటి చేస్తున్నట్టు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ఏజెన్సీల్లోని ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయకుండా పనిచేయని వారి పేర్లతో నకిలీ జాబితాలు సృష్టించి ఏటా 160 కోట్ల దాకా కొల్లగొడుతున్నట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అస్తవ్యస్త నిర్వహణ ఇందుకు సాక్ష్యంగా నిలిచిందని, ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధార్, సెల్ ఫోన్ నంబర్ సహా పూర్తి వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ నేటికి పూర్తి కాలేదు. ఐఏఎఫ్ఎంఐఎస్ పోర్టల్ను నిర్వహిస్తున్న రాష్ట్ర అధికార శాఖ ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా ఆయా శాఖల హెచ్డిఓలు పట్టించుకోవడం లేదు. అక్టోబర్ 1లోగా వివరాలు నమోదు చేయకపోతే ఉద్యోగులు మరి ఏం చేస్తారో. ఉద్యోగుల పరిస్థితి అయితే, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి అయితే చాలా దారుణం అయిపోయింది. వాళ్ళకు 7 నుంచి 8 నెలలుగా జీతాలు రాక నానా అవస్థలు పడతా ఉన్నారు, కష్టాలు పడతా ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. అనేక గోసులు ఎదుర్కొంటా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. దయచేసి వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను పట్టించుకోండి ప్రభుత్వం కాస్త. ఎందుకంటే ఏదైనా కూడా కొన్ని రోజులు నడుస్తుంది, అంతకు మించి ఎక్కువ నడదు కుటుంబం. అంటే ఇక్కడ ఈనాడు దినపత్రికకు వెళ్దాం. రైట్. ఈనాడు దినపత్రికలో ఇక్కడ చూడండి, స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులట.
విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం, జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి. ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నరు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, మహా ప్రముఖుల హాజరు. ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన. రామోజీ ఇంగ్లీషు, తెలుగు నిఘంటుల ఆవిష్కరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా గవర్నర్ ఉన్నాడు, అదేవిధంగా చాలా మంది కూడా ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా ఉన్నారు. అయితే చూడండి, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం ఆదివారం వేడుకగా జరిగింది. సమాజ హితమే లక్ష్యంగా శ్రమిస్తూ వివిధ రంగాల్లోని ఏదైతే ప్రతిభామూర్తులను గుర్తించి పట్టం కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక కనుల పండుగగా సాగింది. పాత్రికేయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు, సంస్కృతి, మహిళా సాధికారిక, యూత్ ఐకాన్ విభాగాల్లో సేకరించిన వ్యక్తులకు ఈ పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతలకు జ్ఞాపిక ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున అందజేశారు. దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 900 మంది కృషిని పరిశీలించి వారిలో నుంచి 7గురిని ఎంపిక చేశారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రామోజీరావు జాతి నిర్మాతనట. సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం, వారి జీవితం సిద్ధాంతమట. విలువలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం. ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివాళి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇక ఎక్స్లో అవార్డులతో ఘననివ్వాలి, ఎక్సలెన్స్ అవార్డులతో ఘననివ్వాలి. చూడండి, పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశమట. ఇక మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీ జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను ప్రారంభించడంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. భారత మీడియా, వినోద రంగాలపై చెరగని ముద్రేసిన దార్శనికుడు రామోజీరావు పేరుతో అవార్డులు ప్రదానం చేయడంపై ఆ మహనీయునికి అర్పించే ఘనమైన నివాళిగా పేర్కొన్నారు. ఇక వికసిత భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా వివిధ రంగాల్లో అవిరళ కృషి చేసిన వ్యక్తులను సత్కరించడం ఎంతో ముదావాహమన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన వారిని గుర్తించి సముచితంగా గౌరవించడం యావత్తు దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ఓ సందేశం పంపించారు. దేశ నిర్మాణంలో మరింతగా మమేకమయ్యేలా సకారాత్మక సంస్కృతిని వృద్ధి చేయడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. సమష్ట పురోగతికి అవసరమైన నిర్వాహకం, అదేవిధంగా నిజాయితీ, నిబద్ధతతో కూడిన విలువలను పెంపొందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి వనరులతో. మోడీ గారు కూడా ఏదైతే రామోజీకి సంబంధించి, రామోజీరావు అవార్డులకు సంబంధించి ట్వీట్ పెట్టే ప్రయత్నం చేశారట ఎక్స్లో. ఇక్కడ మరో వార్త, కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయం ఏంటంటే, రామగుండంలో 800 మెగావాట్లు థర్మల్ ప్లాంట్ అట, 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ, 2000 మెగావాట్లు పంప్ స్టోరేజ్ ప్లాంట్లట. నేడు మంత్రివర్గం ఆమోదానికి విద్యుత్ శాఖ ప్రతిపాదనలు. రాష్ట్రంలో భారీ వ్యయంతో కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటిలో రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు, 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ సంస్థ, 2000 మెగావాట్ల ఫ్రంట్ స్టోరేజ్ ప్లాంటు, పిఎస్పిలు ఉన్నాయట. వీటి నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం భారీగా కొత్త రుణాలను సేకరించేందుకు రాష్ట్ర విద్యుత్తు సంస్థ జెన్కోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలట. ఆయా ప్రతిపాదనలను సోమవారం జరిగే మంత్రివర్గం ఆమోదానికి రాష్ట్ర విద్యుత్ శాఖ పంపింది. ఇవి కాకుండా ప్రైవేటు కంపెనీలు నిర్మించే మరో 2500 పిఎస్పిల అనుమతి కోసం కూడా మంత్రివర్గం ముందు పెట్టబోతున్నారు. ప్రతిపాదనలను ప్రకారం వీటి నిర్మాణాలు పూర్తయ్యేసరికి 6 పడుతుందట. రామగుండంలో నిర్మించబోయే థర్మల్ ప్లాంట్కు జెన్కో 10,893 కోట్లు వ్యయం చేయాలట. ఇందులో 75% రుణాలు తీసుకోగా మిగిలిన 25% 2,723 కోట్లు ఈక్విటీ కింద జెన్కోనే సొంతంగా పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం ఉన్న థర్మల్ ప్లాంట్ల కోసం రోజు సింగరేణి గనుల నుంచి కొంటున్న 50,000 టన్నుల బొగ్గుకే సొమ్ములు చెల్లించలేక జెన్కో 12,000 కోట్ల బకాయిలు పెట్టింది. ఈ క్రమంలో జెన్కో కొత్తగా నిర్మించే థర్మల్ ప్లాంట్కు 2,723 కోట్ల పెట్టుబడికి మంత్రివర్గం అనుమతిస్తే ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. రైట్, ఇక్కడ నేడు సుప్రీంకోర్టు ముందుకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అట.
మరి ఇది ఎప్పుడు జరుగుతుందో ఏందో కానీ రోజు రోజుకు తడుస్తూ ఉంది. మరి ఎప్పుడో దీనికి ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది, అతి తొందరలోనే. అది కూడా అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం, రాజ్యాంగం చెలవే. చూడండి, రాజ్యాంగం చెలవే. నేడు ఈ స్థానంతో ఉండడమే అందుకు నిదర్శనమాట. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు, 75 ఏళ్లలో సామాజిక ఆర్థిక పురోభివృద్ధి సాధించాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం చలివేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. అందుకు ఏదైతే కేఆర్ నారాయణన్, అదేవిధంగా రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములు రాష్ట్రపతులు కావడం ప్రత్యక్ష ఉదాహరణలని గుర్తు చేశారు. మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన తాను కూడా, చూడండి, ఆయన గుర్తు చేసింది. ఐబొమ్మ ఒప్పం బంద్ అట. ఐబొమ్మ అదేవిధంగా బప్పం బంద్ నిర్వాహకుడి రవితోనే మూసివేసిన పోలీసులు విచారణలో కీలక అంశాలు. ఇందాక మీకు చెప్పినటువంటి అంశమే ఇది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక వెళ్దాం. మనం పూర్తిగా కూడా ఈనాటికి సంబంధించి అన్ని వార్తలు చదివే ప్రయత్నం చేశాం. ఇక్కడ రోజు ఒక వార్త, రోజు ఒక యాడు, రోజు ఒకటి ఇది చాలా పెట్టే ప్రయత్నం చేస్తారు ఇందులో. రైట్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక వెళ్దాం. కవిత రాక్షసి అని చెప్పేసి, కారణ జన్ముడికి కడుపున పుట్టడం దురదృష్టకరం, వ్యాపారాన్ని కాపాడుకునేందుకే రేవంత్తో కుమ్మక్కు, హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు, నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మాణిక్రావు ఎద్దేవా, ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. పార్టీ విప్ వివేకానంద, 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు. కేసీఆర్ రేవంత్ పై కవిత విమర్శ, బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ ఇట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నానంటే జై తెలంగాణ అంటూ సమాధానం. కలిసి నడవాలి, చర్చల ద్వారానే 2 రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం. రేవంత్ రెడ్డి అక్కడ కవితకు సంబంధించి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ నాయకులంతా కూడా ఆమె పైన ఒక తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు, తీవ్ర కోపంతో ఉన్నారు, మండిపడతా ఉన్నారు. ఒక రకంగా ఎందుకు మండిపడతా ఉన్నారు అంటే, సొంత తండ్రి పైన, సొంత అన్న పైన, సొంత పార్టీ పైన, కన్నా తల్లి లాంటి పార్టీ పైన విమర్శలు చేయడం, తనకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తనకు జన్మని ఇచ్చినటువంటి తండ్రి, అటువంటి వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉంటే కాస్త క్యాడర్ తన పైన కోపంతో ఉన్నారు, మండిపడతా ఉన్నారు. కలిసి నడవాలట, చర్చల ద్వారానే 2 రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రభుత్వ జీవోలు ఉత్తర్వులు ఇక తెలుగులోనే సీఎం రేవంత్. మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెద్దామా, కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళదామా, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42 కోసం పోరాడదామా, నేడు కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలపై చర్చ. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. ఇక పెళ్లి కోసం పసికందు బలి, కొడుకు వరుస అయ్యే శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని 16 రోజుల వయసున్న పసికందును కాళ్ళతో తొక్కి చంపిన 4 యువతులు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘటన. వాళ్ళని ఏమనాలి, వాళ్ళని ఎట్లా తిట్టాలి? ఇక నిజంగా నేను తిడితే మళ్ళీ అయ్యో రమేష్ గిట్లా అన్నాడు, ఈ రకంగా తిట్టిండని మీరే అంటారు. కానీ 4 పసికందు అంటే పసికందు అంటే కూడా 16 రోజుల పిల్లగాడు, 16 రోజుల పిల్లగాడు, వాళ్ళని చంపిరట. రాక్షసులు తయారవుతున్నాయా బాబు, రాక్షసులు గిట్లా ఇంత దారుణంగానా? చిన్న పిల్లగాని పట్టుకొని ఏదో మీ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత జీవితం కోసం, మీకు ఏదో వస్తుందనే ఒక ఆశతోని, అత్యాశతోని మనుషులుగా కాకుండా మృగాలుగా మారి ఇట్లా చేస్తూ ఉన్నారు కొందరు. తెలుగు అంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువ, మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడని గ్రూప్ 1 అధికారులు, శిక్షణ అంతా ఇంగ్లీష్లోనే, మచ్చునికైనా కనిపించని తెలుగు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్లో శిక్షణ ప్రణాళిక. గ్రూప్ 1కు ఎంపికైన 563 మందిలో 90% ఆంగ్ల మాధ్యమే. ఇక పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం. సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్న నిపుణులు. చూడండి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం MCRHRGలో సివిల్ సర్వీసెస్ అధికారులకు శిక్షణిచ్చే సీనియర్ అధికారి ఒకరు ఇటీవల గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన తెలుగులో తన శిక్షణ ప్రారంభించగానే అభ్యర్థులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగులో వద్దని ఇంగ్లీష్లో చెప్పాలని కోరారు. దీంతో ఆయన ఇంగ్లీష్లోనే కొనసాగించారు. తెలుగు రాష్ట్రంలో అత్యున్నత సర్వీసులకు ఎంపికైన గ్రూప్ 1 అధికారులు మాతృభాషకు ఇస్తున్న విలువ ఇది. ఇటీవల ఎంపికైన అధికారులు కనీసం తెలుగులో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరని, తెలుగులో ప్రశ్నిస్తే ఇంగ్లీష్లో సమాధానం ఇస్తున్నారని ఆ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇతర ఉత్తర
రాష్ట్రాల్లో గ్రూప్ 1 శిక్షణ అంతా స్థానిక భాషలోనే జరుగుతుండగా తెలంగాణలో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణలో దాదాపు 11 ఏళ్ల అనంతరం గ్రూప్ 1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఎంపికైన 562 మంది సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. వారికి కేటాయించిన శాఖలకు సంబంధించిన శిక్షణ కూడా ప్రారంభమైంది. ఎక్సైజ్ శాఖకు కేటాయించిన వారికి ఎక్సైజ్ అకాడమీలో, మున్సిపల్ పట్టాభివృద్ధి శాఖకు ఎంపికైన వారికి మున్సిపల్ ఏదైతే మాసప్ ట్యాంక్లోని MAUD కార్యాలయంలో, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ రిజిస్ట్రేషన్ తదితర శాఖల వారికి ఆయా అకాడమీలో శిక్షణ కొనసాగుతుంది. అయితే గతానికి భిన్నంగా అధికారులు ఈసారి శిక్షణ ప్రణాళిక అంతా ఇంగ్లీష్లోనే రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి శిక్షణలు అంతా తెలుగులోనే జరిగేవి, కానీ ఇప్పుడు శిక్షణ ఇంగ్లీష్లోనే. ఇప్పుడు కన్నతల్లి ఇక్కడ మన జన్మస్థలము, మన ప్రాంతము, మన ప్రాంతీయత భాష. అరే మీరు ఏదో ఒక జాబ్ కొట్టుడుతోనే, అది వచ్చుడుతోనే, సీట్ వచ్చుడుతోనే కొమ్ములు వస్తూ ఉన్నాయా? అంత పైకి ఎక్కడ కూర్చోంటా ఉన్నారు? సిగ్గు అనిపించాలి, కనీసం సిగ్గు లేదా? తెలుగు మన భాష, మన ప్రాంతీయ భాష, దాన్ని కూడా మీరు చిరాకు పడడం, దాన్ని వెటకారం చేయడం, అటువంటి వాడు దయచేసి ఇక్కడ ఉండొద్దు. తెలుగు మన ప్రాంతీయ భాష, అటువంటి భాషను పట్టుకొని అవమానిస్తారా? అటువంటి భాషను పట్టుకొని ఎగతాళిగా చేస్తారా? వెటకారంగా చూస్తారా? బరాబర్ బాజాప్తా మాట్లాడతాం బిడ్డ. ఏదో జాబ్ కొట్టినాము, ఏదో వీకినాము ఇక అనొద్దు. కానీ మీరు ఏదో వెళ్ళిపోయినాము, ఎక్కడికో పోయినామని చెప్పి అటువంటి మాటలు మాట్లాడితే ఊరుకోం మేము. ఎందుకంటే తెలుగు మా ప్రాంతీయ భాష, డెఫినెట్గా మాట్లాడతాం తెలుగు. ఏదో జాబ్ వచ్చిందని చెప్పేసి, ఏదో కొమ్ములు వచ్చినాయి, ఇక మేము ఇంగ్లీషే మాట్లాడతాం. ఇంగ్లీష్ మన భాషనా? మన ప్రాంతీయత ఏంది? మన ప్రాంతంలో ఉన్నటువంటి భాష ఏంది? మనం ఎక్కడ జన్మించినాము? మనకు ఉన్నటువంటి ఒక భాష తెలుగు భాష. దీన్ని ఇంకా గొప్పగా చూపెట్టాలి, మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మంచిగా మాట్లాడాలి. ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళను కూడా మనము మన తెలుగు భాషను మాట్లాడించాలి. అది కదా మన పద్ధతి, అది కదా మన ఇష్టం. ఒకవేళ నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు మాట్లాడు, అంతేగాని తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళని వెటకారంగా చూస్తాము, చీప్గా చూస్తామంటే ఊరుకు మంచిగా ఉంటుంది. ఇక అది మాటల లోపల చెప్పం, తర్వాత చేతల్లో కూడా చూపించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త బిడ్డ. రైట్. ఇక భూత వైద్యులు ఢిల్లీ పేలుళ్ల కేసులో ఫైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసుల దృష్టి. ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు, మరో 200 మంది పైన దర్యాప్తు సంస్థల నిఘా. ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు, విడుదలన్నట. ఆమె సెల్ ఫోను, ఓ సిమ్ కార్డు సీజు. ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ అరెస్టు. పేలిన I-20 కారు రిజిస్ట్రేషన్ రషీద్ పేరిటే, పేలినటువంటి కారు రషీద్ పేరిటే ఉన్నదట. ఇక ఢిల్లీ పేలుళ్ల కేసులో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అయితే ఢిల్లీ పేలుతో పాటు వైట్ కాలర్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మందికి పైగా డాక్టర్లు ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయారని పోలీసుల వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, కాశ్మీర్లో ఉగ్రవాదక కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో 200 మంది వైద్యుల కదలిక పైన నిఘా వర్గాలు కన్నేసి ఉంచినట్టు వెల్లడించాయి. మరోవైపు ఉగ్రవాద చర్యలకు కేంద్ర బిందువుగా మారిన ఏదైతే అల్ఫలా యూనివర్సిటీ ల్యాబ్లోనే అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం తయారైందని పాక్ ఉగ్రవాద నేత మసూద్ అజర్ సోదరి మార్గదర్శకంలో లక్నో డాక్టర్ షాహీన్ సయీద్ ఈ కార్యక్రమాలకు సారథ్యం వహించారని తెలుస్తోంది. కాగా ఎర్రకోట వద్ద జరిగిన పేలుడికి కారణమైన I-20 కారును నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమద్ నబీగా గుర్తించిన పోలీసులు అతడితో సంబంధం ఉన్న 5 వైద్యులను ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. ఈ వైద్యులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టు తేలడంతో ఆయా వైద్యులతో కలిసి చదువుకుని పనిచేసిన వైద్యులపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రియాంక శర్మ అనే వైద్యురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ అదిల్కు ప్రియాంక శర్మతో పరిచయం ఉంది. అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల మాజీ ఉద్యోగమైన ఆదిలు కాల్డేటా ఆధారంగా పోలీసులు ప్రియాంక శర్మను గుర్తించారు. హర్యానాలోని రోడ్కు చెందిన ప్రియాంక శర్మను అనంతనాగ్లోని ఆమె నివాసంలో ఉంటున్న ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ అనంతరం విడుదల చేశారు. ప్రియాంక శర్మ సెల్ ఫోన్లు, ఓ సిమ్ కార్డును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలన చేపించారు. ఇక నబీ సహచరుడి అరెస్టు. ఎర్రకోట వద్ద పేలుడుకు గురైన I-20 కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ సహచరుడు అమీర్ రషీద్ని అనే వ్యక్తిని ఏదైతే NIA ఆదివారం అరెస్ట్ చేసిరట. వీళ్ళకు మనుషుల, మీరు రాక్షసుల అసలు అర్థమైతలే. డాక్టర్ల రూపంలో ఉన్నారు, దేవుళ్ళ రూపంలో ఉండాలి, సేవలు అందించాలి, ప్రాణాలను రక్షించాలి. కానీ వీళ్ళు ప్రాణాలను తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశం పైన, మన దేశం పైన ఈ రకంగా ఉగ్రవాదులతో చేతులు గడిపి పేల్చే కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఏం చెల్లవు, ఎందుకంటే మన దగ్గర సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఇటువంటి ముఠాలు, ఇటువంటి దొంగ నా కొడుకులు, బట్టెబాజు నా కొడుకులు ఎంతమంది వచ్చినా పెద్ద ఒరిగేది ఏం ఉండదు.
రైట్. ఇక్కడ తెలంగాణలో ఇందాక మనం చెప్పుకున్నాం ఆంగ్లం భాషకు సంబంధించి చలి చలి గురించి ఒకసారి చదువుకుందాం. గజ గజ రాష్ట్రంలో మరింత పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. ఆదివారం అత్యల్పంగా సిర్పూర్లో 7.4 డిగ్రీలు, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్. శేర్లింగంపల్లిలో 10 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. రాబోయే 2-3 రోజులకు మరింత చలి, వాతావరణ కేంద్రం వెల్లడి. చలి అయితే బాగా పెడతా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మరో వార్త, డయాలసిస్ దోపిడీ అట. ప్రైవేటు ఏజెన్సీలకు భారీగా లాభమట. ఒక్కో డయాలసిస్ కు 1820 చెల్లిస్తున్న ప్రభుత్వం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలకు 1350. అదేవిధంగా సర్కారు కేంద్రాల్లో భారీగా ధర పెంపు. గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం. 2022 వరకు 1375 కోట్లట. ఆ తర్వాత 1820. అధికారులు ఏజెన్సీలు మిలాఖతపై పెంచుతున్నట్లు ఆరోపణలు. డయాలసిస్ కేంద్రాలకు ఉచితంగా స్థలము, విద్యుత్తు నిర్వహిస్తున్న సర్కారు. పీపీపీ పద్ధతిలో పరిశుద్ధ సేవలు, అడ్డగోలు పెంపుపై ప్రభుత్వం ఆగ్రహం. పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధమట. రేట్లు తగ్గించే యోచనట. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ సేవలు పేరిట రాష్ట్రంలో అడ్డగోలుగా దోపిడీ జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయట. ప్రభుత్వమే ఆయా కేంద్రాలకు భూమి, నీళ్లు, విద్యుత్ అందిస్తుందట. అటువంటప్పుడు ప్రైవేటు సెంటర్ల కంటే తక్కువ ధరకు సేవలకు ప్రైవేట్ సెంటర్ల కంటే తక్కువ ధరకు ఉన్నప్పుడు ప్రైవేటు సెంటర్లు ఎందుకు మరి డయాలసిస్ కేంద్రాల వాటికంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయి అనే దాన్ని ప్రభుత్వం నుంచి వసూలు చేస్తూ ఖజానా నష్టం కలిగిస్తున్నాయట. దీని వెనుక డయాలసిస్ సేవలు అందించే ప్రైవేటు ఏజెన్సీల లాబీ నాటి ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులతో పాటు ఆరోగ్యశ్రీలోని అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకొని సమాచారం ఇచ్చింది. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ కూడా చేపడుతుందట. అది ఐబొమ్మ క్లోజు బొప్పం టీవీ కూడా బంద్. తమకు సవాల్ చేసిన ఇమ్మడి రవితోనే ఆ వెబ్సైట్లను మోపయించిన పోలీసులు. ఇమ్మడి రవి ఇంటి పేరే ఐబొమ్మలో అయ్యట. రవిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్. మా అబ్బాయి ఇలా ఎందుకు చేశాడో తెలియదు. రవి తండ్రి అప్పారావు. చూడండి, హైదరాబాద్లో ఇది నిజంగా ఐబొమ్మ బప్పం టీవీలో పైరసీ సినిమాలు విడుదల చేసినటువంటి ఏదైతే ఇమ్మడి రవి ఉన్నాడో ఆయనను అరెస్ట్ చేసేసారు. తర్వాత మా దగ్గర కోట్ల మంది డేటా ఉందని చెప్పేసి మా మీద ఫోకస్ చేయకండి, మమ్మల్ని ఆపలేరు, ఒకవేళ మమ్మల్ని వెతకలేరు అంటూ గతంలో తమకు సవాలు విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు ఆ వెబ్సైట్లను మూసివేయించారు. ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతని వద్ద నుంచి వెబ్సైట్ లాగిన్లు, సర్వీస్ వివరాలు తీసుకొని అతనితోనే ఆ వెబ్సైట్లను మూసివేయించారు. పోలీసులు సాధించిన విజయంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా రవిని మరింత లోతుగా విచారించేందుకు రవిని 7 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రవిని అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తే ఈ పైరసీ వ్యవహారం వెనుక మరెవరు ఉన్నారో తెలుస్తుందని పోలీసులు కోరారట. కోర్టు కూడా దానికి మరి అనుమతిస్తుందా ఏంటి చూడాలి ఒకసారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు నేడు సుప్రీంలో విచారణ అన్నట. గత నెల 31తో ముగిసిన గడువు పొడిగించాలని కోర్టును కోరిన స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ పిటిషన్. మళ్ళీ ఆ 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని మరో పిటిషన్. మార్చిలోపు మరో 7 ప్రయోగాలట. 2027లో గగన్యాన్, 2028లో చంద్రయాన్ 4 చంద్రుడిపై నుంచి సమూనాలు తీసుకొస్తామట. వరుస ప్రయోగాలతో ఇస్రో బిజీ. రాకెట్ల ఉత్పత్తి 3 రెట్లు పెంచేందుకు కృషి అట. ఇస్రో చైర్మన్ వి నారాయణ అట. ఇక జూబ్లీహిల్స్ లో ఎన్నికల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందట. మనమంతా ఓటు బ్యాంకుగా మారాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మతం మారిన వారు తిరిగి రావాలి. హిందూ ధర్మం కోసం పనిచేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన చెప్తున్నటువంటి వాట ఇది ఆయన చెప్తా ఉన్నాడు. ప్రధానంగా ఇవాళ ఇవి వార్తలు చర్చనీయాంశంగా కనబడతా ఉన్నాయి, వార్తల్లో నిలిచాయి. ఏదైతే ఇమ్మడి రవికి సంబంధించి, అదేవిధంగా కల్వకుంట్ల కవితకు సంబంధించి కొన్ని వార్తలు చర్చగా ఉన్నాయి, ప్రధానంగా హైలైట్గా కనబడుతున్నాయి. అయితే మరి రేపు కూడా చూద్దాం. ఇక పత్తికి సంబంధించి దూది రైతు దుఃఖం అనేది కూడా ఇక్కడ హైలైట్గా కనబడుతుంది. పత్తి రైతులకు కూడా నిజంగా అస్తవ్యస్తలు పడుతూ ఉన్నారు, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నానా కష్టాలు పడుతూ ఉన్నారు. అసలు వాళ్ళ పంట కొనుగోలు చేయక, అసలు అరే పండడమే కష్టం అనుకుంటే ఆ కష్ట సమయంలో కూడా, ఆ వర్షాల సమయంలో, మోంతా తుఫాన్ సమయంలో వచ్చింది ఎంతనో అంతనో వచ్చింది. ఆ వచ్చింది కొనుగోలు చేద్దామంటే దాన్ని కూడా సేకరించేందుకు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేకమైనటువంటి రూల్స్ పెడతా ఉన్నారని చెప్పి రైతులు తీవ్రంగా ఆగ్రహం చెందుతూ ఉన్నారు. మరి దీంట్లో కూడా కాస్త ఆలోచన చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మా తరపు నుంచి మేము కోరుకుంటా ఉన్నాము. మరి ముందు చూద్దాం ఇంకా ఏం రాబోతుంది, ఎటువంటి వార్తలు ప్రధానంగా హైలైట్ కాబోతున్నాయి. ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇది. మళ్ళీ తిరిగి రేపటి గుడ్ మార్నింగ్ తెలంగాణతో కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి. మన ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకు అండగా ఉంటారని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు మిత్రులారా. నేను మీ కొత్తూరు రమేష్.